హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి చేసుకుంటున్నాం. ఇది కొద్దిగా ఎక్కువగానే చేసుకుంటున్నాం, ఎందుకంటే నేను పట్టుకు వెళ్ళడం కోసం. అందుకోసం మేము 5 కట్టల గోంగూర తీసుకున్నాం. దానికి సరిపడా 100 నుంచి 120 గ్రాముల ఎండుమిర్చి, 100 గ్రాముల ధనియాలు అయితే తీసుకోవాలి. ఇది మేము ఇంత సరిపడా కారం తింటాం కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. మీరు కొంచెం ఎక్కువ తింటే ఒక 150 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకోవచ్చు. ఎండుమిర్చిని బాగా వేపుకోవాలి. అయితే ఈ ఎండుమిర్చి కాస్త తేలికపడి టకటకా సౌండ్ వస్తుంది. ఆ స్టేజ్లో ఉండగానే ఎండుమిర్చిని మనం తీసేసుకోవాలి, లేదంటే కాస్త నల్లబడి పచ్చడి అయితే చేదుగా ఉంటుంది. కాబట్టి పచ్చడి రుచి అంతా పాడైపోతుంది. ఈ స్టేజ్లో ఎండుమిర్చిని తీసేసుకోండి. దాని తర్వాత అదే నూనెలో 100 గ్రాముల ధనియాలని వేసుకుని బాగా వేపుకోవాలి. ధనియాలు కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దీనికి తోడు ఒక 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఒక పాయ వెల్లుల్లి కూడా వేయాలి. దీనివల్ల మంచి రుచి అయితే వస్తుంది. ధనియాలు కనుక మీరు సరిగ్గా వేపుకోకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ధనియాలు బాగా వేగితే మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ధనియాలను అయితే పక్కకు తీసేసుకుందాం. ఇదే ప్యాన్లోనికి ఒక 2 గుప్పెళ్ళు పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడు మినపప్పు కూడా వేసుకుంటున్నాం. కొద్ది సందర్భాల్లో ఈ 2 వేయటం వల్ల పచ్చడి అయితే నిలవ ఉండదు. కానీ మేమైతే మా అమ్మకి సగం మాకు సగం కాబట్టి మేము ఇలా వేసుకుంటున్నాం. అయినప్పటికీ ఈ 2 వేస్తే ఆ రుచే వేరండి. అయితే ఇప్పుడు 5 గంటల గోంగూరని మేము బాగా ఎండబెట్టి కడిగి బాగా ఎండబెట్టుకున్నాము. అయితే ఈ గోంగూర పచ్చడికైతే ఒక రకంగా, కారపొడికైతే ఒక రకంగా, నిలవకైతే ఒక రకంగా చేసుకుంటారు. ఇప్పుడు మేము చేసుకునేది కాస్త కారపొడి స్టైలు. అందుకోసం గోంగూరని బాగా కడిగి వేపుకుంటున్నాము. అయితే చూస్తున్నారు కదా, పచ్చటి రంగులో నుంచి గోంగూర మెహందీ గ్రీన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే గోంగూర బాగా వేగినట్టు. గోంగూర అయితే వేగేటప్పుడు కాస్త నూనె ఎక్కువే వేయాల్సి వస్తుంది, ఎందుకంటే గోంగూర ఎక్కువ నూనెని పీల్చుకుంటుంది. అది పుల్లగా ఉండడం వల్ల, అలాగే ఆకు కాబట్టి ఎక్కువ నూనెని పీల్చుకుంటుంది. కాబట్టి మీరు కొంచెం నూనె ఎక్కువే వేసుకోవటం వల్ల నిల్వ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగా పచ్చటి రంగు నుంచి ఈ విధమైన మెహందీ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేగితేనే పచ్చడికి సరైన రుచి. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమేం కావాలో చూసేద్దాం రండి. గోంగూర, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కాస్త కళ్ళుప్పు ఇవన్నీ కలిపి రోట్లో దంచుకుంటున్నాం. మామూలుగా అయితే ఇది మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. మేమిద్దరం ఉన్నాం కాబట్టి సరదాగా రోట్లో అయితే దంచుకుంటున్నాము. రోటిలో పచ్చడి రుచే వేరు కదండి. చూస్తున్నారు కదా, ఆ చూస్తేనే భలే టెంప్టింగ్గా ఉంది. చిన్నప్పుడు మేము పప్పు కూడా రుబ్బురోలోనే రుబ్బుకునేవాళ్ళము. అలా రుబ్బటం వల్ల మంచి ఎక్సర్సైజ్ కింద మనసుకు కూడా భలే అనిపిస్తూ ఉండేది. ఇలా బాగా కుమ్ముకొని ఆ తర్వాత గోంగూరను కూడా కుమ్ముకోవాలి. ఫస్టే మనం వేపుకున్న పోపులన్నీ కూడా కుమ్ముకోవాలి, లేదంటే అవి నలగవు, సాగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా వాటిని మెత్తగా రుబ్బుకోవటం వల్ల అవి ఫైన్ పౌడర్ కింద తయారవుతాయి. ఆ తర్వాత మాత్రమే గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ మీరు పాటించవలసిన టిప్ ఏంటంటే, మనం వేపుకున్న వెంటనే గనక పచ్చడి కుమ్ముకుంటే త్వరగా నలిగిపోతుంది. అలా కాకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత దంచుకుందామంటే మాత్రం అది సాగుతూనే ఉంటుంది. సో వెంటనే కలిపేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాతకాలం నుంచి వచ్చేది గోంగూర పచ్చడి పూర్తయిపోయింది కాబట్టి అదే రోట్లో కాస్త అన్నం కలుపుకొని తినేస్తున్నామండి. ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం. నేను మామూలుగా పచ్చళ్ళనైనా సరే సనికలలోనే రుబ్బుతూ ఉంటాను. అలా రుబ్బటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు మా అమ్మని నాకు ముద్ద పెట్టమ్మా అన్నాను, మళ్ళీ ముద్దలు పెడుతూనే ఉంటుంది. అలా అమ్మ చేతి ముద్ద అంటే ఎంతమందికి ఇష్టం? అమ్మ చేతి ముద్దలో ఉండే రుచే వేరు కదండి. మీలో ఎవరు ఇలా తింటారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టైల్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.